విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతమైందని సుమారు 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ దినకర్ తెలిపారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా విశాఖ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత భారత్ స్వర్ణాంధ్ర సదస్సులో లంకా దినకర్ పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకమని అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ జిల్లా వరకు విశాఖ ఎకనామిక్ కారిడార్ అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని దినకర్ తెలిపారు. విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ గా ఈ రీజన్ ని డిక్లేర్ చేశారు 9 జిల్లాలని. భవిష్యత్తులో ఇంజనీర్లు వాల్యూలకి సంబంధించినటువంటి వారి యొక్క నైపుణ్యత, వారి యొక్క కార్యదీక్షత ఏదైతే ఉందో చాలా అవసరం. ఈ ప్రాంత అభివృద్ధికి అది చాలా అవసరం. ఒకవైపు ఇంజనీర్లు, మరొక వైపు వాల్యూర్ల యొక్క సేవ ఏదైతే ఉందో చాలా అవసరం. అనేక మంది యువతీ యువకులకి ఎవరైతే ఉన్నారో ఇంజనీర్లు రాబోయే కాలంలో ఈ యొక్క వాల్యుయేషన్ కి సంబంధించినటువంటి ఇంజనీర్స్ కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉండే ఇంజనీర్స్ కు ఉండేటటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో యువకుల్ని, కొత్త యువకుల్ని ఆకర్షించేటటువంటి విధంగా వారిని నిష్ణాతులుగా తయారు చేయాలంటే తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ ఏంటి అనేటటువంటి దాని మీద ఈరోజు ఈ సెమినార్లో చర్చించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాంఛించినటువంటి సంకల్పం ఏదైతే ఉందో వికసిత భారత్, దానిలో స్వర్ణాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భాగస్వామ్యం చేస్తూ వికసిత భారత్లో స్వర్ణాంధ్రను తీసుకోవటం, స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేయాలని అంటే 15% వృద్ధి రేటు తోటి ఏ కార్యాచరణ అవసరం అనేటటువంటిది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కార్యాచరణని ప్రకటించారు. ఎకనామిక్ కారిడార్ ని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో